హలో అందరికీ. సో ఇవాళ చాలా రోజుల తర్వాత కుకింగ్ వీడియో చేస్తున్నాను అనమాట. నేను సింపుల్గా రెడీ అయ్యే పనీర్ పాన్ ఫ్రై చేస్తున్నాను. సో నేను 200 గ్రామ్స్ పనీర్ తీసుకున్నాను. వాటిని మంచిగా ఒక స్క్వేర్ షేప్లో ఇట్లా కట్ చేసుకున్నాను నీట్గా. ఇప్పుడు మసాలాస్ యాడ్ చేస్తున్నా. 1 స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ చిల్లీ పౌడర్. కావాలంటే మీరు క్వాంటిటీ బట్టి వేసుకోండి చిల్లీ పౌడర్. అండ్ 1/4 స్పూన్ పసుపు, 1/4 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్ అండ్ 1/2 స్పూన్ గరం మసాలా. దెన్ ఒక 1 స్పూన్ లెమన్ జ్యూస్ పిండుకొని వేసుకోండి. మంచిగా మీకు కావాలంటే 1.5 కూడా వేసుకోవచ్చు. కొంచెం పులుపులా మంచిగా ఉంటుంది. అండ్ పనీర్ పీసెస్ మునిగేటట్టు కర్డ్ వేసుకుంటున్నాను అనమాట. సో నా దగ్గర ఇక్కడ యోగర్ట్ దొరుకుతుంది, సో అదే వేసుకున్నాను. అండ్ 1/4 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మీరు కావాలంటే ఆవ నెయ్యి లేదంటే మీరు నార్మల్గా యూజ్ చేసే ఆయిల్ యూజ్ చేస్తే సరిపోతుంది. మంచిగా మిక్స్ చేసుకోండి. ఆ మసాలాస్ కర్డ్ అంతా పనీర్ పీసెస్కి అంటేటట్టు విరిగిపోకుండా మిక్స్ చేసుకోండి. ఇది ఇంపార్టెంట్. కొంచెం మంచిగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. సో మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఒక 15 to 1 hour వరకు పక్కన పెట్టొచ్చు అనమాట మ్యారినేషన్ కోసం. నేనైతే ఒక 20-25 minutes పెట్టినాను, సరిపోయింది నాకైతే. దెన్ ఫ్రై చేసే ముందు క్రిస్పీనెస్ కోసం వీ కెన్ యాడ్ సంథింగ్ దట్ I actually didn't knew that we can use. సో సూజీ, దట్ ఈస్ బాంబే రవ్వ వేసుకోవచ్చు. కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది అనమాట. దీంతో వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇది ఫ్రై చేసే ముందే వేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని అండ్ మీకు కావాలంటే కర్రీ లీవ్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేకుండే సో నేను వేయలేదు, స్కిప్ చేసిన. దెన్ వీ కెన్ ఫ్రై దిస్ లైక్ ఒక 10-15 minutesలో అయిపోతుంది సింపుల్గా. దెన్ ప్యాన్ కొంచెం వేడిగా అయినాక ఒక 2 స్పూన్స్ నెయ్యి అండ్ 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. నేనైతే ఆయిల్ కూడా వేసుకున్నాను. కావాలంటే మీరు మొత్తం నెయ్యితో కూడా చేయొచ్చు అనమాట. సో పనీర్ పీసెస్ వేసుకోండి. ఆ పనీర్ పీసెస్ ఇండివిజువల్గా లైక్ పీసెస్ లాగా వేసుకోండి, ముద్దల్లాగా కాకుండా. దెన్ మొత్తం వేసుకున్న తర్వాత మిగిలిపోయిన బ్యాటర్ కూడా వేసుకోండి తీసి బౌల్లో నుంచి. దెన్ ఒక 5 to 6 minutes ఒక సైడ్ కుక్ అయిన తర్వాత సైడ్స్ చేంజ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకొని లైక్ అన్ని సైడ్స్ కుక్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. అంతే, రెడీ. సింపుల్ రెసిపీ. లైక్ అనుకున్నట్టు అయితే రాలేదు, ఏదో ట్రై చేసినాను. సో ఐమ్ జస్ట్ షేరింగ్ విత్ యూ గైస్. సో ఇది జస్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసి ట్రై చేస్తున్నాను అనమాట. ఏదో సింపుల్గా అనిపించింది, మంచిగా ఉంటుందేమో అని. బట్ దిస్ ఈజ్ హౌ ఐ వచ్చింది నాకు. సో హోప్ యూ లైక్ ఇట్ అండ్ ట్రై చేసి చెప్పండి ఎట్లా అనిపించిందో. థ్యాంక్ యూ, బాయ్.